వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సాయిసుదా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖ రాజధానికి మద్దతుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని స్పష్టీకరణ కమ్యూనిస్టులపై పిచ్చి కూతలు కూస్తే సరైన బుద్ధి చెబుతాం సిపిఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరిక ప్రభుత్వ భూములు కబ్జాకు ప్రభుత్వ పెద్ద ప్రయత్నాలు విశాఖలో ఆందోళన చేపట్టిన జనసేన పార్టీ కార్యకర్తలు సమ్మె చేపట్టి 76 రోజులు కావస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం పటాన్ చెరువులో బైఠాయించి రాస్తా రోకో ధర్నా చేపట్టిన వీఆర్ఏలు ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వికేంద్రీకరణ విశాఖ రాజధానికి మద్దతుగా ప్రభుత్వ విప్ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు తన రాజీనామాను స్పీకర్కు పంపించనున్నట్టు చెప్పారు వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో జరిగిన సమావేశంలో జేఏసీ చైర్మన్కు ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు ప్రతిపక్షాల వైఖరిపై తీవ్రంగా మండిపడిన ధర్మశ్రీ ఈ నెల 15న వికేంద్రీకరణకు విశాఖ రాజధానికి మద్దతుగా విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడు దమ్ముంటే తన పదవికి రాజీనామా చేయాలని తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని రాజీనామా చేస్తే ఎవరి సత్తా ఎంతో తెలుస్తుందని వ్యాఖ్యానించారు 3 రాజధానుల ఏర్పాటే ధ్యేయంగా ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగుతామని అన్నారు జేఏసీ వాళ్ళు అందరూ కూడా 3 రాజధానుల విధానం కోసం కార్యాచరణ ప్రకటించి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆహ్వానించడంలో భాగంగా కిందపచ్చినాడు అన్నాడు ఉత్తరాంధ్రలో ఎవరు కూడా కోరుకోలేదు రాజధాని అని మాట్లాడాడు అందుకనే నేను మీడియా ద్వారా కూడా చెప్తున్నా అచ్చెన్నాయుడు నువ్వు రాజీనామా చేయి నేను రాజీనామా చేయడానికి సిద్ధం నేను అంచేతే స్పీకర్ ఫార్మాట్లో నేను సబ్మిట్ చేస్తాను నువ్వు సబ్మిట్ చేయి ఆల్రెడీ నేను ఒక లెటర్ కూడా జేఏసీకి ఇచ్చాను అచ్చెన్నాయుడు కానీ సబ్మిట్ చేస్తే నాది ఇమీడియట్గా నా ఛాలెంజ్ని నిలబడిగానే ఆయన నిలబడితే నేను కూడా ఇస్తాను మీరే ఇవ్వండి అనేసి దానికి ఎవిడెన్స్గా ఒక కాపీ కూడా ఇవ్వడం జరిగింది స్పీకర్కి ఇస్తానని కాపీ కూడా జేఏసీకి ఇవ్వడం జరిగింది దయచేసి అచ్చెన్నాయుడికి ఇప్పుడే చెప్తున్నా ఎవరు కోరుకోలేదు ఇది ఉత్తరాంధ్ర తాలూకు ఆవేదన ఉత్తరాంధ్ర తాలూకు ఆక్రందన ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావాలి కావాలి విశాఖ రాజధాని అనేది అందరిది అమరావతి అనేది కొంత పెట్టుబడిదారులు కొందరిదే కాబట్టి దీనికి నువ్వు కానీ దాన్ని బొద్దుడైంటూ నువ్వు రాజీనామా చేయి నేను రాజీనామా చేయడానికి సిద్ధమని నేను ఈరోజు ఇక్కడ జేఏసీ గారికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన రాజీనామా చేస్తే నేను నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని ఇమీడియట్ స్పీకర్ గారికి కూడా చెప్తాను ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి వారు నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి జరపాలనే ఉద్దేశంతో దానికి కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మాకు విశాఖ వాళ్ళందరూ ఎటు దొంగయాత్ర టీడీపీ దొంగయాత్ర దండయాత్ర వాటి మా మీదకి వస్తున్నారు అంటే మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కమ్యూనిస్టులపై పిచ్చి కూతలు కూస్తే సరైన బుద్ధి చెబుతామని సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడుపోయిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా మతోన్మాద శక్తులు రాష్ట్రంలోకి వస్తున్నాయని ఇది మంచి వాతావరణం కాదని అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు కమ్యూనిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డిపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు మండిపడ్డారు మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది నిన్నటి నుంచి నామినేషన్లు ప్రారంభమైనాయి 17వ తేదీతో ఉపసంహరణ కార్యక్రమంలో ముగుస్తుంది ఆ తర్వాత ప్రజల్లో ప్రచార కార్యక్రమం ఉంటుంది సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మునుగోడు ఓటర్లందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్నికేదో మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు ఈ ఎన్నిక ద్వారా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించాలని ఆలోచనతో ఈ ఎన్నిక తీసుకొచ్చింది రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇదేదో నియోజకవర్గం కోసం వచ్చింది కాదు ఢిల్లీ బీజేపీ పెద్దలే ఈ కుట్రకు నాంది పలికారు బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడితే తెలంగాణ రాష్ట్రం కాషాయమయం చేయడానికి ప్రశాంతంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని మతోన్మాదుల కుట్రలతో రావణ కాష్టం చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు బీజేపీ అనేది మిగతా రాజకీయ పార్టీలాగా సాదాసీదా రాజకీయ పార్టీ కాదు దాని వెనుక ఒక ఫాసిస్ట్ సిద్ధాంతాలు కలిగిన ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంది అంటే ఈ దేశంలో హిందూ రాష్ట్రం స్థాపించాలని హిందూ రాష్ట్రం అంటే హిందువుల రాజ్యం అని అనుకుంటే తప్పు హిందువుల్లో ఉన్న అత్యధిక అగ్రవర్ణాల వాళ్ళ కోసమే వచ్చినటువంటి సిద్ధాంతం అది
వాళ్ళు స్పష్టంగా బీజేపీ గురువులు చెప్తున్నారు, గోల్వాల్కర్ కానీ ఇంకితరులు కానీ, ఈ దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉండాలని. అంటే కుల వ్యవస్థ మళ్ళీ తీసుకొస్తారు, మనధర్మశాస్త్రాన్ని మళ్ళీ అమలుతారు, దళితులు చదవకూడదు, ఆస్తి ఉండకూడదు, శూద్రులందరూ సేవ చేయాలి, బ్రాహ్మణులు రాజ్యం చేయాలి. ఈ రకమైనటువంటి పాతకాల సిద్ధాంతాల ముందుకు తీసుకొచ్చి ప్రజలను అయోమయాలకు గురి చేసి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ రాజీనామా చేయడం, ఆయన ఏదో వ్యక్తిగతమైనటువంటి ఎంఎస్తో గెలుస్తారని కూడా చాలా పొరపాటు. ఆయన చాలా ప్రమాదకరమైన పార్టీలోకి పోయాడు. ఆ ప్రమాదాన్ని మనం కూడా ప్రజలు ఆహ్వానించవద్దు. ఆయన కమ్యూనిస్టులపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే ఆ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించడం దారుణం అంటూ విశాఖలో జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విశాఖ నగరం నడిబొడ్డులో ఉన్న దశపల్లా భూములను విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. 22A నిషేధిత జాబితాలో ఉన్న దశపల్లా భూములను ప్రైవేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేశారో ప్రజలకు తెలియజేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ డిమాండ్ చేశారు. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ భూదందా వ్యాపారం సాగుతోందని విమర్శించారు. 3,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన దశపల్లా భూ కుంభకోణంపై ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దశపల్లా భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోనివ్వబోమని స్పష్టం చేశారు. దశపల్లా భూములు 20 డేలు కొనసాగించాలి. ప్రభుత్వ బొండు వైఖరి రచించాలి. జగన్మోహన్ రెడ్డి బొండు వైఖరి రచించాలి. జగన్మోహన్ రెడ్డి వైఖరి రచించాలి. విజయసాయిరెడ్డి దశపల్లా భూ కుంభకోణంపై విచారణ జరపాలి. విజయసాయిరెడ్డి దశపల్లా భూ కుంభకోణంపై విచారణ జరపాలి. దశపల్లా భూములపై సీబీఐ విచారణ చేపట్టాలి. జగన్మోహన్ రెడ్డి బొండు వైఖరి రచించాలి. భూములు అన్నది అతి పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణంకి ఎవరు ఆద్యులు, ప్రారంభించింది ఎవరు, ముగింపు ఎవరు పలుకుతున్నారు, ఈ వెలికి తీయవలసినటువంటి అవసరం ఉంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో మిగిలి భూమిగా డిక్లేర్ చేసినటువంటి ఈ భూములు ప్రైవేటు టైటిల్ ఎలా వచ్చింది, ఎవరు దీనికి సహకరించారు, ఇది అన్ని కోణాల్లో విచారించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఆనరబుల్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ యూఎల్సీ గురించి ఎందుకు మాట్లాడలేదు? యూఎల్సీ క్లియరెన్స్ లెటర్ ఏమైంది? లీగల్ గా క్యూరేటివ్ పిటిషన్ వేసాక మీరేం తొంగున్నారా? ఆ రోజు గుడివాడ అమర్నాథ్ చాలా ఉత్తర ప్రగల్భాలు పలికేవే నువ్వు. ఈ రోజు ఎందుకు గాఢ నిద్రలో ఉన్నావు? ఇది ప్రభుత్వ భూములు, ఇది ప్రైవేట్ కానే కావు. ప్రభుత్వం అంటే ప్రజలందరి భూములు ఇవి. కాబట్టి దీని వెనక జరుగుతున్నటువంటి కుట్ర, ఈ డెవలపర్ కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయింది, అందులో డైరెక్టర్స్ ఎవరు అని చూసినట్లయితే తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేపట్టి 76 రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జాతీయ రహదారిపై వీఆర్ఏలు బైఠాయించి రాస్తారోకో ధర్నా చేపట్టారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 78 మంది వీఆర్ఏలు చనిపోయినా కనీసం వారిని పరామర్శించే సమయం లేని ప్రభుత్వం ఇకనైనా దిగి రావాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని వీఆర్ఏ సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ ఆందోళనలో సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు.
పిలుపు మేరకు మేము ఈరోజు రాష్ట్ర రోగాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చేపడుతున్నారు. మేము ఇప్పటికీ కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోకుండా శాంతియుతంగా మా సమ్మెలు చేసినప్పటికీ గవర్నమెంట్ మా గురించి పట్టించుకోవడం లేదు. కావున దయచేసి మా ప్రాబ్లమ్స్, మా డిమాండ్స్ అర్థం చేసుకొని గవర్నమెంట్ దిగొచ్చి ఇప్పటికైనా మా ప్రాబ్లమ్స్ ని, మా డిమాండ్స్ ని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. మా రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు ఎంతో మంది రోజుల నుంచి మరి వీఆర్ఏలు నిర్వాధికంగా సమ్మె చేస్తున్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలు లేదు. మరి వీఆర్ఏలు అనుకునే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వీఆర్ఏలు మరి ఒక దీర్ఘకాలికమైనటువంటి డిమాండ్, ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి డిమాండ్ నెరవేర్చాలని, ముఖ్యమంత్రి అసెంబ్లీకి సాక్షిగా ఇచ్చినటువంటి డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళ 76 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం కనీసం వీళ్ళ పట్ల ఒక జాలి కూడా చూపిస్తున్న పరిస్థితి లేదు. గతంలో సమ్మెకు ముందు 2 నెలలు వేతనాలు రావాలి, సమ్మె కాలంలో ఇప్పుడు వేతనాలు రావాలి. సుమారు 4 నెలల నుంచి వేతనాలు కూడా బకాయిలు పెట్టిన పండగ సందర్భంలో కూడా కనీసం ఇబ్బందులు పడి పస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికే తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పుదుచ్చేరి హోంమంత్రి నమశివాయం, మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్, వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ 50 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఓ దళితుడు మల్లికార్జున్ ఖర్గే ఎన్నిక కాబోతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర అద్భుతంగా దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లనే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం లభించిందని, చాలా దగ్గరగా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని సినీ నటి గౌతమి అన్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆమె పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అన్నారు. జాగ్రత్తలు తీసుకోవడంతో క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చునని ఆమె అన్నారు. வாங்க மேடம். நாங்களே கூட்டு போறோம். இங்க நிப்பாட்டு பேசிப்போம். వదిలే ఇంక వచ్చే సైడ్ వచ్చి నా అటెండర్ అన్నా తీసుకొని రానా నువ్వు. అమ్మా కుమార్ మేడం 1 మినిట్ మేడం ఫోటో మేడం ప్లీజ్. బాలాజీ కెమెరా కాదు బాలాజీ. అవును మేడం. మేడం మేడం ఇటు వద్దు మేడం. తీసుకున్నారా ఫోటోగ్రాఫర్ లేకుండా ఫోటో తీలవరు వచ్చేయండి మేడం ప్లీజ్.
దోచుకుంటారా మలక్పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ సీనియర్ నేత లింగాల హరిగౌడ్ బీజేపీలో చేరారు. సైదాబాద్లో తన నివాసం నుండి భారీ ర్యాలీగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలి వెళ్లారు. కార్యక్రమంలో పార్టీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, మలక్పేట్ సీనియర్ నేత కొత్తకాపు రవీందర్ రెడ్డి, బొక్క మధుసూదన్ రెడ్డి, భాజపా సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మలక్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచి మేమందరం యువకులు ఏదైతే బండి సంజయ్ గారు చెప్పిండ్రో ఒక్కసారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అని ఏదైతే చెప్పిండ్రో ఇక్కడి నుంచి మలక్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచి మొదలైంది. తెలంగాణ మొత్తం ఈరోజు బీజేపీ పార్టీ మోడీ గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయనికే యువకులందరం ముందుకొచ్చాము. అందుకే ఈరోజు మలక్పేట్ నుంచి మేమందరం జాయిన్ అవుతున్నాం. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ నుంచి వెలువడే బూడిదను ఉచితంగా లేదా అతి తక్కువ ధరకు కేటాయించాలని సిమెంట్ ఇటుక తయారీదారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు యాజమాన్యాన్ని కోరారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన ఇటుక తయారీదారులు ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద ప్లకార్డులతో ఆందోళన నిర్వహించి రాజీవ్ గాంధీ రహదారిపై ధర్నా చేపట్టారు. అనంతరం ఎన్టీపీసీ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఎన్టీపీసీ యాజమాన్యం గత 10 నుండి 15 సంవత్సరాల నుండి ఉచితంగా బూడిద సరఫరా చేయడంతో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని అతి తక్కువ ధరలకు ఇటుకలను తయారు చేసి విక్రయిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కానీ ఇకపై బూడిదను వేలం పాట ద్వారా విక్రయించి సరఫరా చేయడానికి యాజమాన్యం నిర్ణయించడంతో పరిశ్రమలు స్తంభించిపోయే అవకాశం ఉందని, ఆర్థికంగా తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులు మానవ దృక్పథంతో సమస్యను పరిగణలోకి తీసుకొని గతంలో మాదిరిగానే బూడిదను ఉచితంగా లేదా అందరికీ ఆమోదయోగ్యమైన అతి తక్కువ ధరకు కేటాయించి సిమెంట్ ఇటుక తయారీదారులకు ఆదుకోవాలని సంఘం ప్రతినిధులు కోరుతున్నారు. వైఖరి రాష్ట్ర ప్రభుత్వాల ముందు వైఖరి ఎంఓఎఫ్ గైడ్లైన్ వెంటనే బోర్డుని వెంటనే యాజమాన్యం ముందు వైఖరి టీబీసీ యాజమాన్యం ముందు వైఖరి నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ. ఈరోజు ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి సిమెంట్ ఇటుక తయారీదారుల సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి యాజమాన్యులం మేమందరం కూడా గత కొద్ది కాలంగా మేము గడిచిన 2 నెలల నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ కావచ్చు, జైపూర్లో ఉన్నటువంటి ఎస్టీపీపీ, అక్కడ సింగరేణి పవర్ ప్లాంట్ కావచ్చు, మేము ఒకటి చెప్తున్నాం, మాకు ఉచితంగా ఫ్లై యాష్ ఏదైతే ఉందో, బూడిద ఉందో ఉచితం ఇవ్వాలని చెప్పేసి మేము గత కొద్ది కాలంగా ఈ ఫ్యాక్టరీలను నమ్ముకొని, ఇక్కడ భూములను అమ్ముకొని, భూములు కోల్పోయి, ఉపాధులు కోల్పోయి
ఇక్కడ రోడ్డు మీద పడి చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఈ యొక్క సిమెంట్ ఇటుక తయారు చేసుకుంటూ బతుకుతున్నటువంటి సందర్భం. ఈరోజు ఆదిలాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ఫ్లయాస్ బ్రిక్స్ యజమాన్య సంఘం ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో ధర్నా కార్యక్రమం చేసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ జిల్లాలకు ఉచిత బూడిద ఇచ్చి ఈ బూడిద జమ అవుతుంది ఫ్రీగా ఎత్తుకపోమన్న యజమాన్యం మరి ఆ రోజు అనేక పరిశ్రమలు స్థాపించి ఈరోజు ఆ బూడిద ద్వారా ఇటుకలు తయారు చేసుకుంటున్నాం. మరి కొన్ని వేల మంది జీవనోపాధి అయిన ఈ యొక్క బ్రిక్స్ కంపెనీలు అన్నీ ఈరోజు కార్పొరేట్ సంస్థలకు గత 15 సంవత్సరాల నుండి మరి మనకు ఏదైతే ఈ చిన్న పరిశ్రమలు ఉన్నాయో వాటికి 100 కిలోమీటర్ లోపల 20% ఏదైతే మనకు ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పేసి మరి చాలా వరకు కొంతవరకు మేనేజ్మెంట్ కూడా సబ్సిడీ మీద మీకు ఇప్పిస్తామని చెప్పేసి చిన్న చిన్న మీటింగ్లు కూడా ఇదే ఎన్టీపీసీలో పెట్టించి అందరితోటి సమకూర్చి మరి ఆ రోజు కుప్పలకు తెప్పలు ఎరకపోయినటువంటి మన ద్వారా బయటకు పంపించేస్తూ అట్లనే మనకు కూడా ఇస్తూ మన మీద ఆధారపడినటువంటి చిన్న చిన్న షెడ్లు కట్టుకునేటువంటి వాళ్ళు మరి ఏదైతే మాకు ఉచితంగా ఇస్తామని మేము లాభపడు కాదు, మా ఒక ప్లాంట్లలో తయారయ్యేటువంటి చిన్న ఇటుక ఏదైతే ఉందో ఆ ఇటుకతోటి చిన్న చిన్న వాళ్ళు సన్నకారు రైతులు రోజు కూలి చేసుకునేటువంటి వాళ్లకు మేము నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగాం గ్రామం జాతీయ రహదారిపై వలేగాం గ్రామస్తులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. గ్రామంలో దుర్గామాత నిమజ్జనం రోజు నృత్యాలు చేయడానికి వచ్చిన 3 యువకులను కొట్టిన అగ్రకులస్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను సముదాయించారు. దాడి చేయడం జరిగింది. అది ఏ విధంగా అంటే పిల్లల్ని గుడి వెనక తీసుకుపోయి పట్టుకున్నారు. ఒక 2 పిల్లల పైన ఒక 8 మంది కలిసి ఒక్కొక్కరి పైన దాడి చేయడం జరిగింది. వాళ్ళకు దెబ్బలు తగిలినాయి. ఎక్కువ శాతం మోకాళ్ళతో తన్నడం కానీ అట్లాంటివి చేశారు. అది మేము చూసుకొని ఆ రోజే 7కి డిఎస్పీ ఆఫీస్ మరియు ఎస్ఐ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి వెళ్ళినాం. రైటర్ లేరు, ఇక్కడ దుర్గామాత నిమజ్జనం ఉన్నది, టైం లేదు అని చెప్తే ఆ తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ మేము మార్నింగ్ రమ్మన్నారు. మార్నింగ్ వెళ్ళినాం. మార్నింగ్ నుండి ఇప్పటికి 24 అవర్స్ దాటిపోయింది. ఎస్సీ అట్రాసిటీ కేసు 24 అవర్స్లో వీళ్ళు రియాక్షన్ తీసుకోవాలి. అట్లాంటిది 24 అవర్స్ దాటిపోయినా వాళ్ళు ఎట్లాంటి రియాక్షన్ తీసుకోలేదు. మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల మేము బయటించడం జరిగింది. మొత్తం కలిసి బయటించాం. మా డిమాండ్ ఇంతే, ఎవరైతే మా పైన దాడి చేస్తున్నారో వాళ్ళ పైన అట్రాసిటీ కేసు పెట్టాలి. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఒకవేళ ఇప్పుడు మీ డిమాండ్ పూర్తి చేయకపోతే మీ ఇష్టంగా చేసుకోండి, మేము డిమాండ్ చేసుకుంటాం, మీ డిమాండ్ మేము పూర్తి చేస్తామని ఎస్ఐ సార్ చెప్పడం జరిగింది. హైదరాబాద్లో పట్టుబడిన ఎర్రచందనం స్మగ్లర్లలో కల్వకుర్తి కడప వాసులు ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దాదాపు 75 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. కల్వకుర్తి పట్టణానికి అతి సమీపంలో ఫ్యూచర్ సిటీ వెంచర్ వద్ద 2 ఫామ్ హౌస్లలో సెప్టిక్ ట్యాంకులతో భూములలో ఎర్రచందనం దుంగలను పాతిపెట్టారు. ఫ్యూచర్ సిటీ వెంచర్లో హైదరాబాద్కి చెందిన కొంతమంది బడాబాబులు ఫ్లాట్లు కొనుగోలు చేసి ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసి స్మగ్లింగ్తో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన ఇనాయత్ ఖాన్, అబ్దుల్ ఖాదర్ కురైషి, కడప జిల్లాకు చెందిన రవిచంద్ర, షేక్ అబ్దుల్లా, ముజాహిద్దీన్లను పోలీసులు రిమాండ్కు పంపించారు.
మంచి రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ కేస్ డిటెక్షన్ చేయడం జరిగింది. దీంట్లో 5 మెంబర్స్ గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. దాంట్లో 4కి టాస్క్ ఫోర్స్ ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ 500 kg వరకు రెడ్ శాండర్స్ యూ కెన్ సీ శాంపుల్ అది కూడా సేవ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ ఈ మెటీరియల్ సీజ్ చేసిన రెడ్ శాండర్ వుడ్ టోటల్ వర్త్ సుమారు ఒక 75 lakhs వరకు ఉన్నది. ఈ సందర్భంగా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 253/2022 అండర్ సెక్షన్ 447, 427, 379, 120B, 109 read with 34 IPC and section 21C, 27, 29, 29, 32 of Telangana State Forest Act 1967 కింద కేసు బుక్ చేయడం జరిగింది. This is also under various rules of Red Sandalwood Transit Rule of 1969 and PDPP Act of 1984 and section 55 of. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ రాజధానికి మద్దతుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా. ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని స్పష్టీకరణ. కమ్యూనిస్టులపై పిచ్చి కూతలు కూస్తే సరైన బుద్ధి చెబుతాం. సిపిఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరిక. ప్రభుత్వ భూములు కబ్జాకు ప్రభుత్వ పెద్ద ప్రయత్నాలు. విశాఖలో ఆందోళన చేపట్టిన జనసేన పార్టీ కార్యకర్తలు. సమ్మె చేపట్టి 76 రోజులు కావస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం. పటాన్ చెరువులో బైఠాయించి రాస్తా రోకో ధర్నా చేపట్టిన వీఆర్ఏలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.